అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవీస్ గుమగములు. ఈ వీడియోలో ఆనపకాయ దప్పలం చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. దానికి ముందుగా ఇలా కూరగాయలని సిద్ధం చేసుకోవాలి. లేతగా ఉన్న ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు, వంకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు సిద్ధం చేసి ఉంచుకోవాలి. వీటన్నిటిని ఒక కుక్కర్లో వేసి ముక్కలు సగం మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు చింతపండు ఇలా చిన్న ఉసిరికాయంత సైజు చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా తీసేసి వెంటనే ఆవిరి తీసేవారండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి, మరీ మెత్తగా. ఇలా తీసి వెంటనే మూత తీసేవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. మరీ ముక్కలు చెదిరిపోకుండా ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు బెల్లం ముక్క కూడా వేసుకొని ఉడకనివ్వాలి. తీపి, ఉప్పు, పులుపు, కారం అన్నీ సమానంగా సరిపోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరిపిండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలిపిన వరిపిండి పేస్ట్ని ఇలా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా రావడానికి ఉపయోగపడుతుందండి వరిపిండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. తీపి, పులుపు, ఉప్పు అన్నీ సమానంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక పాత్ర పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు వేసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసి వేయించుకొని ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఇంగువ వేగనిచ్చి ఇప్పుడు ఈ కూరగాయలన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే ఆనపకాయ మునక్కాడ దప్పలం రెడీ అయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.